అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం వర్ణమాల వివరణ గురించి తెలుసుకుందాం. వర్ణము అంటే అక్షరము అని. అక్షరాలన్నీ ఒక క్రమ పద్ధతిలో రాస్తే దాన్ని మాల అంటే వర్ణమాల లేదా అక్షరమాల అని అంటాము. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. అవి 3 రకాలు: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, అలు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఇందులో రు, లు, అలు అనే 3 అక్షరాలు ప్రస్తుతం ఉపయోగంలో లేవు. రు, ఐ, ఔలతో వచ్చే మాటలు మన భాషలో చాలా తక్కువ. నెక్స్ట్ విభాగం హల్లులు. ఖ, ఖ, గ, ఘ, ఇన, ఛ, 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 జ, ఝ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, భ, భ, మ, యా, రా, ల, వ, షే, ష, స, హ, అళ. ఛ, ఝ, బండిరా అనే అక్షరాలు నేడు మన వాడుకలో లేవు. ఛ, ఝాల బదులు ఛ, చ, ఝాలను, బండిరాకు బదులు రా అక్షరాన్ని వ్రాస్తున్నాం. ఉభయాక్షరాలు సున్నా, అరసున్నా, విసర్గ. వీటికి స్వతంత్ర ఉచ్చారణ లేదు. ఇవి అచ్చులతోనూ హల్లులతోనూ కలిసి వస్తాయి కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అంటారు. ప్రస్తుతం అరసున్నా మన వాడుకలో లేదు. విసర్గతో ఉన్న పదాలు మన భాషలో చాలా తక్కువ. క్ష అక్షరము క, ష అక్షరాల కలయికతో ఏర్పడిన సంయుక్త అక్షరం. అందువల్ల వర్ణమాలలో ఇవ్వలేదు. ధన్యవాదాలు.